కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులు మరోసారి అవినీతిపై ఉక్కుపాదం మోపారు. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ కిరణ్ కుమార్ ను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా ఒనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన శివనాగిరెడ్డిపై ఆయన భార్య మహిళా పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ కేసులో హత్యాయత్నం సెక్షన్ పెడతానని, అరెస్టు చేస్తామని ఎస్ఐ కిరణ్ కుమార్ భయపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న వెల్లడించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 30,000 లంచం ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లేని సెక్షన్లు ఉందని చెప్పి భయపెట్టి లంచం తీసుకున్నందుకు ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కిరణ్ బాబు రిజిస్టర్ చేసినాడు కేసు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. దీంట్లో ఓన్లీ హరాస్మెంట్ కేసు ఉంటే 307 కేసు ఉంది. 307 అంటే పార్టీ సెక్షన్ చెప్తున్నాను, అది అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది మీ పైన. అది తీసేయాలన్నా తర్వాత మేము అరెస్ట్ చేయకూడదన్నా కానీ మాకు అమౌంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాడు. లాస్ట్కి ఫైనల్గా 30,000 కుదుర్చుకున్నాడు. ఈరోజు మా దగ్గరికి వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చినాడు. ఈరోజు మేము 30,000 కుదుర్చుకున్నాడు. అదంతా రికార్డ్ చేసుకొని వచ్చినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు. తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ ఇంటి దగ్గరకు తీసుకొని రండి అని చెప్పినాడు. ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి డబ్బులు ఇంటి దగ్గర పక్కన పెట్టిపోమంటే దగ్గర ఆ బాక్స్ లో పెట్టిపోయినాడు. వెంటనే మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. తెచ్చిన దీన్ని బట్టి మేము అది తెచ్చిన వాయిస్ రికార్డులు బట్టి డిమాండ్ చేసినట్టు కూడా ఉండడానికి లంచం డిమాండ్ అంటే 307 అని చెప్పినాడు, భయపెట్టినాడు అయింది. లేదు, ఓన్లీ వేధింపుల కేసు ఉంది. 307 అని భయపెట్టి ఆ సెక్షన్ తీసేయాలన్నా, అరెస్ట్ చేయకోకుండా ఉండాలన్నా. ఉత్త 307 అంటే బెయిలబుల్ అని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అట్లా భయపెట్టి ఆయన డబ్బులు చేసుకున్నాడు. అది లేని దాన్ని ఉన్నదని చెప్పి అబద్ధం చెప్పి భయపెట్టినాడు. అదే భయపెట్టి లంచం డిమాండ్ చేస్తున్నాడు 30,000. దానికి అది ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసినాడు.